హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో మన దగ్గర ఉన్నటువంటి పై కాయిన్స్ ఏవైతే ఉన్నాయో మన పై నెట్వర్క్ అప్లికేషన్ యొక్క బ్రౌజర్లో ఉన్నటువంటి పై కాయిన్స్ని బిట్గెట్ అనేటటువంటి ఎక్స్చేంజ్లో ఏ విధంగా డిపాజిట్ చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. సో ఇప్పుడు ఆల్రెడీ పై నెట్వర్క్ అనేది ఎక్స్చేంజెస్లో లిస్టింగ్ అవుతుంది అనేసి చాలా ఎక్స్చేంజెస్ అయితే వాళ్ళు కన్ఫర్మ్ అయితే చేస్తున్నారండి. సో ఇప్పటివరకు దాదాపు 25 ఎక్స్చేంజెస్ అయితే కన్ఫర్మ్ చేయడం జరిగింది ఈ పై కాయిన్ లిస్టింగ్ గురించి. సో మీకు నమ్మకం ఉంటే లేకపోతే మీరు చెక్ చేయాలనుకుంటే అటువంటి వాళ్ళు మాత్రమే ఈ డిపాజిట్ ప్రాసెస్ ఏదైతే ఉందో పై కాయిన్ డిపాజిట్ని బిట్గెట్ ఎక్స్చేంజ్లో ట్రై చేయవచ్చండి. మేము ఆల్రెడీ చేసిన తర్వాత పై కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ బిట్గెట్ ఎక్స్చేంజ్లోకి డిపాజిట్ అయ్యాయన్నమాట. సో డిపాజిట్ అయిన తర్వాతనే నేను ఈ వీడియో అయితే రిలీజ్ చేస్తున్నాను. సో మీరు రిస్క్ తీసుకొని చేసుకోవాలని అంటే చేసుకోండి, లేదు అంటే 20వ తేదీ మనకు పై కాయిన్ ఓపెన్ మెయిన్ నెట్ డేట్ అండి. ఆ రోజు వరకు వెయిట్ చేసి కంపెనీ వాళ్ళు కన్ఫర్మ్ చేస్తేనే చేయండి, కానీ జస్ట్ ఇక్కడ ప్రాసెస్ మాత్రమే చూపించడం జరుగుతుందన్నమాట. సో మీరు పై కాయిన్ డిపాజిట్ చేసుకోవడానికి ఫస్ట్ మీకు బిట్గెట్ ఎక్స్చేంజ్ అనేది ఉండాలండి. సో ఈ బిట్గెట్ ఎక్స్చేంజ్ మీరు డౌన్లోడ్ చేసుకొని కేవైసీ చేసుకునే ప్రాసెస్ నేను ఇదివరకు వీడియోస్ చేశాను, కావాలంటే ఆ వీడియోస్ ద్వారా మీరు లేని వాళ్ళు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా బిట్గెట్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో అది మీది ఓపెన్ చేసిన తర్వాత ఈ కింద కార్నర్లో అసెట్స్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది చూడండి. కుడివైపు మూలలో కిందన అసెట్స్ అనే ఆప్షన్స్ మీద మీరు క్లిక్ చేయండి. అసెట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ యాడ్ ఫండ్స్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది చూడండి. ఆ యాడ్ ఫండ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. యాడ్ ఫండ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఇలా వస్తుంది. ఇక్కడ డిపాజిట్ క్రిప్టో అనే ఆప్షన్ ఏదైతే ఉందో డిపాజిట్ క్రిప్టో అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. సో డిపాజిట్ క్రిప్టో మీద క్లిక్ చేసిన తర్వాత పైన ఒక సెర్చ్ బార్ వస్తుందండి. ఆ సెర్చ్ బార్లో పిఐఎన్ టైప్ చేయాలండి. సో ఇక్కడ పిఐ నెట్వర్క్ అనేసి క్లియర్గా ఒక ఆప్షన్ అయితే వస్తుంది సెర్చ్ రిజల్ట్. ఆ పిఐ నెట్వర్క్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో పిఐ నెట్వర్క్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. సో ఇక్కడ మీకు ఒక డిపాజిట్ అడ్రస్ ఏదైతే ఉందో ఆ డిపాజిట్ అడ్రస్ వచ్చింది చూడండి. దీన్ని మీరు కాపీ చేయండి. ఇక్కడ ఉండేటటువంటి కాపీ సింబల్ ఏదైతే ఉందో దాని మీద టచ్ చేసి మీరు కాపీ చేయండి. సో ఇక్కడ టచ్ చేసి మీరు కాపీ చేసిన తర్వాత క్లియర్గా కాపీడ్ అని స్క్రీన్ మీద ఒక డైలాగ్ అయితే వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మీరు నెక్స్ట్ పై నెట్వర్క్ మీ పై మైనింగ్ అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేయండి. సో మీ పై నెట్వర్క్ అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేసిన తర్వాత పైన లెఫ్ట్ సైడ్ కార్నర్లో మీకు 3 అడ్డగీతలు కనిపిస్తున్నాయి చూడండి. ఈ 3 అడ్డగీతల మీద టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత మీకు ఒక మెనూ బార్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. వీటిల్లో పై బ్రౌజర్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో ఈ పై బ్రౌజర్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. సో అలా క్లిక్ చేసిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ సైన్ ఇన్ టు పై బ్రౌజర్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఒకవేళ ఈ సైన్ ఇన్ టు పై బ్రౌజర్ ఆప్షన్ ఎవరికైనా వర్క్ అవ్వకపోతే వాళ్ళు ఆల్టర్నేటివ్ సైన్ ఇన్ అయితే యూజ్ చేయవచ్చు అండి. మ్యాక్సిమం ఈ సైన్ ఇన్ టు పై బ్రౌజర్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా నెక్స్ట్ పేజ్ వస్తుందండి. ఇక్కడ మీకు క్లియర్గా చాలా ఆప్షన్స్ వస్తాయి. వాటిలలో వ్యాలెట్ అనేటటువంటి ఆప్షన్ ఉంది చూడండి. ఈ వ్యాలెట్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. సో వ్యాలెట్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుందండి. సో ఫింగర్ ప్రింట్ ఉండే మొబైల్కి ఇక్కడ అన్లాక్ విత్ ఫింగర్ ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. అన్లాక్ విత్ ఫింగర్ ప్రింట్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసి మీ ఫింగర్ ప్రింట్ ఇస్తే మీకు వ్యాలెట్ అనేది ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీకు ఫింగర్ ప్రింట్ అనేది లేకపోతే మీ మొబైల్లో వాళ్ళకు అన్లాక్ విత్ పాస్ ఫ్రేజ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయాలండి. సో దానికోసం మీరు ఫస్ట్ ఏం చేయాలంటే 24 వర్డ్స్ పాస్ ఫ్రేజ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని వచ్చి మీరు కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి. పాస్ ఫ్రేజ్తో ఓపెన్ చేసేవాళ్ళు ఇక్కడ మీరు 24 వర్డ్స్ పాస్ ఫ్రేజ్ ఏదైతే ఉందో మీది అది తీసుకొని వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి అన్లాక్ విత్ పాస్ ఫ్రేజ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయాలండి. అన్లాక్ విత్ పాస్ ఫ్రేజ్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాలి. ఒకవేళ మీది ఫింగర్ ప్రింట్తో వర్క్ అవుతుంటే
ఇక్కడ ఫింగర్ ప్రింట్ బాక్స్ వస్తుందండి, అన్లాక్ విత్ ఫింగర్ ప్రింట్ అని. దాన్ని టచ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు నెక్స్ట్ స్టెప్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో దాని తర్వాత ఈ విధంగా మీ పై బ్రౌజర్ ఏదైతే ఉందో అది ఓపెన్ అవుతుందండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీ పై వ్యాలెట్ బ్రౌజర్ కాదు, వ్యాలెట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ అవైలబుల్ బ్యాలెన్స్ మీకు చూపిస్తుంది చూడండి. ఇక్కడ అవైలబుల్ బ్యాలెన్స్ ఈ వ్యాలెట్లో 35 పై కాయిన్స్ అని ఉంది. సో అవైలబుల్ బ్యాలెన్స్లో ఎవరి దగ్గర బ్యాలెన్స్ అయితే ఉంటుందో వాళ్ళు మాత్రమే కాయిన్స్ మీరు డిపాజిట్ అనేది చేసుకోవాలి బిట్గెట్లో. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే పే ఆర్ రిక్వెస్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే మాన్యువల్లీ యాడ్ వ్యాలెట్ అడ్రస్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది చూడండి, రెండోది. దీని మీద మీరు టచ్ చేయండి. మాన్యువల్లీ యాడ్ వ్యాలెట్ అడ్రస్ మీద టచ్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఎలా వస్తుందండి. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ పై కాయిన్స్ ఎన్ని పంపించాలనుకుంటున్నారు 0.00 అని ఉంది చూడండి, అక్కడ 1 అని టైప్ చేయండి. సో మీరు ఎన్ని పంపించాలనుకుంటానండి, సో మీరు చెక్ చేసుకోవాలి అంటే జస్ట్ మీరు 1 అనేదే టైప్ చేయండి. టైప్ చేసేసి 1 అని ఎంట్రీ చేయండి. 1 అని ఎంట్రీ చేయండి. ఇక్కడ 1 అని ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ వ్యాలెట్ అడ్రస్ ఉంటుంది చూడండి. ఈ వ్యాలెట్ అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్ని మీరు పేస్ట్ చేయండి. ఈ వ్యాలెట్ అడ్రస్ ఏంటి అని అంటే మీరు బిట్గెట్ ఎక్స్చేంజ్లో కాపీ చేసినటువంటి వ్యాలెట్ అడ్రస్ అండి. చూడండి ఇక్కడ మీరు బిట్గెట్ ఎక్స్చేంజ్లో మీరు కాపీ చేసినటువంటి వ్యాలెట్ అడ్రస్ ఉంది కదా, ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది చూడండి. ఈ వ్యాలెట్ అడ్రస్ని మీరు అక్కడ పేస్ట్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఈ వ్యాలెట్ అడ్రస్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాంట్లో మీ బిట్గెట్ ఎక్స్చేంజ్ యొక్క వ్యాలెట్ అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత కింద సెండ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ సెండ్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. సో ఈ విధంగా వస్తుంది చూడండి. ఫస్ట్ మీరు 1 కాయిన్ అని ఎంట్రీ చేస్తే 1 వస్తుంది. ఇక్కడ వ్యాలెట్ అడ్రస్ సెకండ్ బాక్స్లో మీరు పేస్ట్ చేస్తారు. ఇక్కడ మీ బిట్గెట్ ఎక్స్చేంజ్ డిపాజిట్ అడ్రస్ అనేది పేస్ట్ అవుతుంది. దాని తర్వాత ఇక్కడ కింద సెండ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ సెండ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో సెండ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుందండి. ఈ నెక్స్ట్ పేజ్లో కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో దాని తర్వాత ఈ విధంగా మీకు రొటేషన్ అనేది అవుతుందండి. సో కన్ఫర్మ్ అనే ఆప్షన్ను కొంచెం డీహైలైట్ అవుతుంది. దాని తర్వాత ఈ విధంగా ట్రాన్స్ఫర్ సక్సీడ్ అనేటటువంటి ఒక డైలాగ్ అయితే వస్తుందన్నమాట స్క్రీన్ మీద. దానిపైన క్లోజ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ క్లోజ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఒక్కసారి బ్యాక్ క్లిక్ చేస్తే ఇక్కడ మీ పై వ్యాలెట్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి ఒక కాయిన్, అంటే మీరు ఎన్నైతే ట్రాన్స్ఫర్ చేస్తారో అన్ని కాయిన్స్ కట్ అయినట్టు ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో దాని తర్వాత మీరు చేయాల్సింది ఏంటి అంటే మీ బిట్గెట్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇదివరకు నేను చూపించాను కదా మెయిన్ పేజ్లో కుడివైపు కార్నర్లో అసెట్స్ అనేటటువంటి ఒక ఆప్షన్ వస్తుందని. ఆ అసెట్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. అసెట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి స్పాట్ అనేటటువంటి రెండో ఆప్షన్ ఉంది చూడండి. ఈ స్పాట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు టచ్ చేయాలండి. పై లైన్లో ఉండి టచ్ చేసి సెర్చ్ బార్లో పిఐ అనేసి టైప్ చేయాలి. పిఐ అని టైప్ చేసి ఇక్కడ పిఐ నెట్వర్క్ అనేసి చూపిస్తుంది అనమాట. ఎక్కడండి ఇది అసెట్స్లో స్పాట్ అనే ఆప్షన్లో పిఐ నెట్వర్క్ అని చూపిస్తుంది. ఇక్కడ చూడండి ఒక పిఐ కాయిన్ ఏదైతే ఉందో పై కాయిన్ డిపాజిట్ అయినట్టు చూపిస్తుంది. సో దాన్ని మీరు టచ్ చేసి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి పిఐ కాయిన్ని టచ్ చేసి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు టోటల్ ఒక పై కాయిన్ అయితే డిపాజిట్ అయితే అవుతుందన్నమాట. సో ఇది జస్ట్ ప్రాసెస్ మాత్రమేనండి. మీరు ఖచ్చితంగా మీరు డిపాజిట్ చేసుకోవాలని అయితే నేను చెప్పట్లేదు. అఫిషియల్ కన్ఫర్మేషన్ ఏదైతే ఉందో పై నెట్వర్క్ నుంచి అది వచ్చిన తర్వాత మాత్రమే మీరు డిపాజిట్ అయితే చేసుకోండి. సో ఇంతేనండి పై కాయిన్ని మీరు బిట్గెట్ ఎక్స్చేంజ్కి డిపాజిట్ చేసుకునే విధానం. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.